అన్నా ఏంట్రా అన్నా డబ్బేదిరా దానికి అల్లాడిపోతున్నావన్నా. ఎలాగోలా అడ్జస్ట్ చేస్తావన్నా. డబ్బులు ఇవ్వకుండా సొల్లు కబుర్లు చెప్తున్నావరా అన్నా అన్నం అది తింటున్నావా గడ్డి అది కాదన్నా. అంటే కొంచెం అర్థం చేసుకో అన్నా. ఇవ్వకుండా అన్నా ప్లీజ్ అన్నా. అవునరా డబ్బులు ఇచ్చి మరి నీ సమస్యల్ని నేను వింటూ ఉండాలి. సరిగ్గా ఇప్పుడు ఎక్కడున్నావో అది చెప్పాడు. బయట ఉన్నానన్నా. అంటే అమెరికానా ఆఫ్రికానా? నేనే వస్తానరా నీ దగ్గరికి. కుక్క చెప్పరా ఎక్కడున్నావో. నేనే కదా నీ వెనకాల వచ్చి తగలడాలి. ఎక్కడున్నావో చెప్పి నా ఉద్దేశం అది కాదన్నా. అనవసరంగా డబ్బు ఇచ్చి అన్నా అనవసరంగా అలా అనుకోవద్దన్నా. నేను ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. డబ్బు ఎప్పుడు ఇస్తావో కొంచెం అర్థం చెప్పాడు. చేసుకో అన్నా ప్లీజ్. త్వరగా ఇవ్వరా. ఎలాగోలా నీ అప్పు తీర్చేయాలని ఎన్నో విధాలుగా ఇస్తావురా, ట్రై చేశాను. బాగా ఇస్తావు నువ్వు. అన్నిట్లోనూ నష్టం వచ్చిందన్నా. ఏంట్రా నీ సొల్లు కబుర్లు చేతిలో బొత్తిగా డబ్బులు లేవన్నా. ఉండుంటే ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టుండేవన్నా. నా ఊసులు నీకు అన్నా తగులుతుందిరా. కొంచెం అర్థం చేసుకో అన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఏం కష్టపడ్డావు నువ్వు? నా డబ్బు అలా తీసుకొని కాదన్నా. నన్ను మోసం చేస్తావా? చాలా డీసెంట్ అయినోడివి, మంచి కుటుంబంలోంచి వచ్చినోడివి అని చెప్పి నీకు డబ్బు ఇచ్చానురా. తెలుసన్నా. రేయ్ నోరు అది మీరా. కాదన్నా. ఇక మాట్లాడకరా. డబ్బు ఇచ్చే సంగతి చూడరా. అన్నా మోసం చేయనన్నా. తప్పకుండా ఇస్తాను. నమ్మన్నా. కోప్పడకన్నా. ఎలాగోలా ఏర్పాటు చేస్తాను. ఏంట్రా నువ్వు ఇచ్చేది? శ్రేగరు నా గురించి నీకు తెలుసు కదా. నేను ఇంటికి అన్నా వచ్చానంటే మొత్తం ఇల్లు అన్నా జప్తు చేసి నువ్వు చాలా పారేస్తాను. కోపంగా ఉన్నావు. నీకు నేను అర్థమైంది డైరెక్ట్గా కదా? వచ్చి కలుస్తా అన్నా. ఏంట్రా? డబ్బులు ఇవ్వు అంటే ఎక్కడి నుంచి తెచ్చి వాళ్ళు రా? ఉన్నదంతా లాగేశారుగా. అరే ఉన్నదంతా అమ్మి చివరికి తాళి కూడా అమ్మించాను కదరా. సరిపోలా రా. ఇక మిగిలింది నేనే. రా ఎక్కడికైనా వెళ్ళి దొంగిలించి తెచ్చివాలా? లేనివాడు అప్పు తీసుకుంటే బతకూడదా? దుర్మార్గుల్లారా, చచ్చినా సరే వదిలిపెట్టరా. ప్రశాంతంగా బతకనివ్వండిరా. ఏం మనుషులరా. లేనివాడు అప్పు తీసుకుంటే బతకడానికి వీల్లేదా? ఏంటమ్మా కొంచెం కూడా డీసెన్సీ తెలీదా? ఊరికే ఉండండి. అన్నిటికీ నన్నే తిట్టు. ఇలాంటి సన్నాసులంతా నాకే దొరుకుతారు. దున్నపోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. వచ్చారు చూడు. ఎవరన్నయ్యా? పోయి చూడవే. ఎవరన్నంట ప్రేమ బొంగుతుంది. ఏంటి అక్కడ ఉండిపోయా? కొత్తగా వచ్చినట్టు రండి లోపలికి. లోపలికి రావచ్చు కదా. పదా. నేను అయినా ఈ రోజు ఊరికి బయలుదేరుతున్నాం. అదే అమ్మ చెప్పి రమ్మంది. తర్వాత బయలుదేరచ్చు కదా. చిన్నపిల్లలాగా ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ ఉండేదానివి. ఇప్పుడేమో నీకు కాళ్ళు కట్టేసినట్టుంది కదా. ఇంతకు ముందులా ఇప్పుడు ఉండడం కుదరదు. మీతో చెప్పే వెళ్ళాలని విజయ్ స్ట్రిక్ట్ గా చెప్పేసింది. ఇక్కడ మా దగ్గర అల్లరి చేసినట్టు నువ్వు అక్కడ ఏం అల్లరి చేయకూడదు. తల్లిదండ్రులకి మంచి పేరు తేవడమే ఆడపిల్లలకి అందం. అర్థమైందా? అవును, విజయ్ కుటుంబానికి మీకు ఏమిటి రిలేషన్షిప్? 10-12 సంవత్సరాలుగా అందరం కలిసే ఉన్నాం. మంచి అయినా చెడైనా కలిసే నిర్ణయం తీసుకుంటాము. అంత క్లోజ్గా ఉంటాం అనుకోండి. సరే గాని కాదిరన్న ఎందుకు నా పెళ్లికి రాలేదు? ఎందుకు అడుగుతావులే. వాడి పద్ధతి తీరు ఎవరికి అర్థమవుతుందిలే. దాని గురించి అయితే నన్ను కూడా మీరందరూ కలిసే విజయ్కి భర్తగా సెలెక్ట్ చేశారా? వాడితో గొడవ పడాలి. రూమ్ లో ఉన్నాడా? కదిరన్నా, కదిరన్నా, కదిరన్నా. ఏంటి నన్ను చూసిన అల్లరి పిల్ల కానీ మంచి మనసు బాబు. నన్ను క్షమించు.
మీద ఏ తప్పు లేదు. నువ్వు అప్పుడే ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళుంటే నేనెందుకు ఇలా? యాక్చువల్లీ హౌ మెనీ బాయ్స్ హౌ మెనీ గర్ల్స్ ఇన్ యువర్ హౌస్? నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా ఇంటికి నేను ఒకే అబ్బాయిని, అమ్మాయిలే లేరు. అన్ని విషయాలకి నన్నే పాడమంటారు కూడాను. ఓ, అయితే నన్నొక పాట పాడమంటారా? అమ్మా నా పిల్ల అందమైన పిల్ల, ప్రేమ మీద ఆశ చూపి కట్టావు కదా టిన్ను. అమ్మా నా పిల్ల పొద్దున్న లేచి నువ్వు పనికి వెళ్తున్నావు, కానీ ప్రేమకుణ్ణి చూడగానే జూకు వెళ్తున్నావు. పొద్దున్నే లేచి నువ్వు పనికి వెళ్తున్నావు, కానీ ప్రేమికుణ్ణి చూడగానే జూకు వెళ్తున్నావు. ఏ కుర్రాడి లైఫ్ కు నువ్వు స్పాట్ పెట్టబోతున్నావు, ఏ కుర్రాడి లైఫ్ కు నువ్వు స్పాట్ పెట్టబోతున్నావు. ఇది తెలియక నువ్వెలా బాగుపడతావు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? లేదు, ఆయన మాకు దూరపు బంధువు. ఎలక్ట్రానిక్ కంపెనీలో పనిచేస్తున్నారు, సూపర్వైజర్ గా ఉన్నారు, మంచి జీతం. పెళ్లి చేసుకోమని చెప్పారు. అందుకే నాతో పాటు అటు ఇటు తిరిగి ఆడికి పిల్లలకి నిద్దాన్ని లేవా? మంచిదేనే. అయ్యో, నా జీవితం మటుకు ఎందుకిలా? రెండు జీవితాలు. అల్లుడు గారు బయలుదేరుతున్నారు చూడు. ఇదిగో వస్తున్నాను. అయినా సరే మీ మీద నాకు కోపమే అన్నయ్య. మీ పెళ్లికి నేను అస్సలు రాను చూడండి. నేను తీసుకొస్తానమ్మా, నువ్వు వెళ్ళు. సరేనయ్యా. ఏంటి, డబ్బు దొరికిందా? తీసుకొస్తున్నాడు. ఏంటయ్యా ఇంత లేటు? డబ్బులు పోగు చేయడం లేట్ అయింది నాన్న. ఈ డబ్బుతో మాస్టర్కి సప్లైర్కి జీతాలు ఇచ్చేయండి. సరే అయ్యా. ఇందులో రేపటి కావాల్సిన సామాన్లన్నీ ఉన్నాయి. మాస్టర్కి చెప్పి టిఫిన్ రెడీ చేసామని చెప్పండి. మిగిలిన డబ్బు నేను వరదని కట్టొస్తాను. అవునయ్యా, ఉదయం నుంచి 3 సార్లు మనుషుల్ని పంపించాడు. త్వరగా వెళ్ళి డబ్బు కట్టేసే. కట్టేస్తానన్నా. డబ్బులు రాగానే తాళి చేయనని విడిపిస్తానమ్మా. బంగారంలో ఏముంది నాయనా, అప్పు తీరితే మనకి చాలు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. మేమెవరు లోపలికి రావాలా? వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. ఇప్పుడు సిగ్గుగానే ఉంటుంది, వెళ్ళు. పాలిచ్చారండి. రా, కూర్చో. లైట్ ఆఫ్ చేసేద్దామా? మామా, డబ్బు లేదని నన్ను వదిలి వెళ్ళిపోయింది. సంపాదిస్తాను రా. డబ్బు, కారు, బంగళా అన్నీ సంపాదిస్తాను రా. రే మహేషో, నువ్వే చూడరా. ఒకరోజు నేను కారులో వెళ్తూ ఉంటాను మామా. అది ఎక్కడో ఒక చోట రోడ్డు మీద నిలబడి ఉంటుంది. ఆ రోజు అడుగుతా, ఏమే డబ్బు లేదని నన్ను వదిలేసి వెళ్ళిపోయావే, ఇప్పుడు నువ్వెక్కడా నేనెక్కడా? కావాలంటే చూడు మామా, ఇది తప్పకుండా జరుగుద్ది. సరే మామ, తాగు మామ. ఇవ్వరా. మావా, 10 రూపాయలు చూడగానే ఎగురుకుంటూ పోయిందిరా.
నేను మరి అంత నీచున్నట్టు అరే, ఏడవకురా. చూసావా